ఇంత చిన్న కుండీలో టమాటాలు వచ్చాయంటే గ్రేటే కదా. ఇంక ఇది వచ్చి ఇటు సైడ్ అంతా ఇంకా చెప్పనవసరంలా తిరుమల వేడుకొండల స్వామి కనపల్లి సైడ్ ఇదంతా అంతా కనిపించేదంతా కార్లు పోతున్నాయి కదా, అదంతా తిరుమల ఘాట్ రోడ్ అనమాట. ఈ జీవకోణ గుడి కూడా చాలా బాగుంటుంది. వెల్కమ్ టు తిరుపతి అబ్బాయి ఇన్ బెంగళూరు పేజ్. మచ్చా సబ్స్క్రైబ్ చేసుకో మరి అనమాట. మనకి మౌంటైన్ వ్యూ కనిపించేది పెంట్ హౌస్ నుంచి. ఇదే మన పెంట్ హౌస్ వ్యూ. ఇక్కడ నుంచి చూస్తే అసలు సూపర్గా ఉంటుంది మనకి. అసలు చూడండి ఎంత బాగుందో. ఇంక చెట్లన్నీ మా మమ్మీ ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉండింది ఫస్ట్, కానీ ఇప్పుడైతే లేదు. ఇంకైతే జామ చెట్టు కూడా ఇక్కడ పెంచుతాను, అది బకెట్లో. ఇంక ఇవంతా షో చెట్లు అనమాట. ఇప్పుడు మనం పైకి వెళ్దాం, పైన చూద్దాం ఎలా ఉంటుందో. సూపర్గా ఉంటుంది వ్యూ. అసలు పైకి వెళ్దాం. చాలా గేట్ కూడా పెట్టారు, పిల్లకాయలు వెళ్తాడు కదా, పిల్లకాయలు అంతా పోతారని మా డాడీ గేట్ కూడా పెట్టించాను. ఓ షట్. ఇదే అనమాట వాటర్ ట్యాంక్. ఇక్కడ నుంచి తిరుపతి 4 సైడ్స్ కనిపిస్తాయి. ఇది వచ్చి మంగళం సైడ్ అనమాట. ఇదంతా మంగళం సైడ్ మనం ఇప్పుడు చూపించేది అనమాట. ఇదంతా ఇంకా డైరెక్ట్ అక్కడ తనపల్లి సైడ్. ఇదంతా తనపల్లి. ఇంకా ఇటు సైడ్ అంతా ఇంకా చెప్పనవసరంలా తిరుమల వేడుకొండల స్వామి. చాలా బాగుంది కదా. అసలు ఇవంతా ముందు పెట్టించాడు, తెలిసి ఇప్పుడు పెట్టించున్నాడు మా నాన్న చాలా డేస్ తర్వాత. ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి. ఇంకా ఇది ట్యాంక్, వాటర్ ట్యాంక్. ఇది కిందకి అనమాట చెట్లు అంతా. మా వాళ్ళు చూడండి కింద ఆడుకుంటా ఉన్నారు. అక్కడుండే ఆడుంటుంది ఒక కోన. ఆ కోన అయితే మేము చిన్నప్పుడైతే వెళ్తూనే ఉన్నాము. అసలు చాలా బాగుంటుంది ఒక కోన. అక్కడ వైట్ లైన్స్ కనిపిస్తుందా మీకు? ఒక్క సెకండ్ జూమ్ చేస్తా. ఆ వైట్ లైన్స్ అంతా కనిపించేదంతా కార్లు పోతున్నాయి కదా, అదంతా తిరుమల ఘాట్ రోడ్ అనమాట. ఇప్పుడు ఇదంతా ఇంకా జీవకోణ గుడి. ఈ జీవకోణ గుడి కూడా చాలా బాగుంటుంది. అక్కడ కూడా పైన కోన ఉంటుంది. వాటర్ వర్షం బాగా ఫుల్గా పడితే అక్కడ కూడా ఫ్లో ఉంటుంది అనమాట. ఇది వచ్చి ఇంకో కోన. ఇది అక్కడ అది ఇక్కడ అక్కడ వాటర్ ఫామ్ అయి ఉంటుంది చూడండి, ఆ స్ట్రక్చర్. అది కూడా ఒకటి. ఇంక ఇవంతా ఒకప్పుడు అదంతా అటు సైడ్ అదంతా అడవి అనమాట. ఇప్పుడు అవంతా రిజిస్ట్రేషన్ అంతా బిల్డింగ్స్ వచ్చాయి. నాకు తెలిసి 14 floors బిల్డింగ్ చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి. ఈ మనకి కనిపించేదే అదే 14 floors బిల్డింగ్ అనమాట. కొత్త రోడ్లో కట్టున్నారు. అదంతా ఇంకా తనపల్లి రోడ్డు. మీకు ఇంకా గోవిందరాల స్వామి కూడా చూపిస్తానండి. ఇక్కడ నుంచి కనిపిస్తుంది గోవిందరాల స్వామి గుడి. గోవిందరాల స్వామి గుడి వచ్చేసి అక్కడ ఇక్కడ కనిపిస్తుంది గోవిందరాల స్వామి గుడి. అదనమాట గోవిందరాల స్వామి. ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ వర్క్ చేస్తున్నారు. ఇదంతా నీలామహల్ ఇక్కడ సైడ్ పైన ఉండేదన్నమాట ఫ్లైఓవర్. అసలు ఇంకంతా అలిపిరి కూడా కనిపిస్తుంది మనకి. సన్ రైజెస్ వల్ల, సన్సెట్ వల్ల అదేం కనిపించట్లేదు అలిపిరి, కానీ ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది. ఇంకైతే మనం కిందకైతే వెళ్ళిపోదాం అనమాట. ఇది మన బ్యాక్ సైడ్ ఇది అనమాట. ఇంకైతే వెళ్ళిపోదాము. మనం లైట్లు కూడా పెట్టున్నాము అప్పుడు, ఎల్ఈడి లైట్లు. ఇక్కడ కనెక్షన్ అయితే ఇక్కడ ఇచ్చున్నాను. నేనే స్విచ్ మా డాడీకి అప్పుడు చెప్పిన. అప్పట్లో మనకేం తెలియదు కాబట్టి స్విచ్లు ఆడంటే ఆడ పెట్టిలా. ఇప్పుడు ఇదైతే నేను పెట్టించిన కనెక్షను. ఇంక ఇదంతా షో. ఇవి చూడండి ఎంత బాగుంది.
గాలి వస్తే. ఈ ఫ్లవర్స్ కూడా రోజు ఈ దేవుడికి ఇవేమో వాడతారు నాకు తెలిసి. ఇంకా ఇవంతా కింద చెట్లు అనమాట. ఇదే మెయిన్ మన పెంట్ హౌస్. ఇంకా ఇది మన కింద నుంచి ఇదే మన పెంట్ హౌస్ కాడ ఉండేది. కింద చెట్లు అనమాట. ఇవి చాలా చెట్లు ఉన్నాయి, చూద్దాం. ఇక్కడ వచ్చేసి చూడండి ఎంత. ఇక్కడైతే టమాటాలు కూడా ఉన్నాయన్నమాట. టమాటాలు ఇంత చిన్న బకెట్లో, ఇంత చిన్న కుండీలో టమాటాలు వచ్చాయంటే గ్రేటే కదా. ఇంక ఇది వచ్చేసి కింద నుంచి వ్యూ అనమాట. అటు సైడ్ మేము ఏమన్నా ఫంక్షన్ చేస్తే ఆ మిద్ది పైన ఉన్నాం కదా, ఆ ట్యాంక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్యాంక్ ఉంది మాకు, కానీ ఇప్పుడు అది పైన చూపించాను కదా, ఆ ట్యాంక్ వాడుతున్నాం అనమాట. అది లీకేజ్ అయిపోయింది అనమాట ఆ ట్యాంకు. ఈ మిద్ది పైన మేము ఏమన్నా ఫంక్షన్ చేయాలన్నా ఈ మిద్ది పైన చేస్తాం అనమాట. ఇంకటి నుంచి పెడతా ఉంటాను ఏమన్నా వీడియోస్ ఫంక్షన్స్ చేస్తూ ఉంటే. ఇప్పుడైతే మనం కిందకి వెళ్ళి చూద్దాం అనమాట. అసలు స్టెప్స్ యాక్చువల్గా 6 ఇంచ్ కడతారు. మా డాడీ మాత్రం 4 ఇంచ్, అంటే పెద్దలు కూడా ఎక్కాలి కాబట్టి 4 ఇంచ్ కట్టున్నారనమాట. మ్యాక్సిమం ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మా అమ్మ నాన్న బయట వండుకుంటున్నారు. నిన్న వర్షం పడింది కాబట్టి లోపల వండుకున్నారనమాట. ఇంకైతే ఇదే అనమాట మన సందు. ఇక్కడ నుంచి కూడా చాలా గాలి వస్తుంది. వర్షం పడితే కొంచెం ఇబ్బంది, వాటర్ అంతా లోపలికి వచ్చేస్తాయి. ఇంకైతే మా అమ్మమ్మ మా మమ్మీ అయితే పూలు కడతా ఉన్నారు. ఇంకా మనం ఇంట్లో కూడా చెట్టుని పెంచుతుంది. ఇటు చూడండి, ఇంట్లో కూడా మొత్తం ఇంట్లో అంతా చెట్లు. ఇదంతా మేము వైజాగ్ వెళ్ళినప్పుడు తీసుకున్నాము, వైజాగ్లో బీచ్లో అన్నమాట. ఇంక ఇవంతా గిన్నెలు చూడండి, అంతా ఎన్ని ఉన్నా కానీ గిన్నెలు మళ్ళీ కొత్త కొనేదే, వాడేదంతా ఉండదు. మళ్ళీ కొత్తది కొనే వాడతారనమాట. ఏంటో ఈ అమ్మోళ్ళు. ఇంకా ఇది పిఓపి అనమాట. ఇంకా మాకు 2 ఫ్రిడ్జ్లు అనమాట. ఒకటి ఇది వచ్చేసి నాకు తెలిసి చిన్నప్పుడు మెరును, ఇది సిమెంట్ కలర్ వచ్చేసి మనం బీటెక్లో ఉన్న వాళ్ళంతా ఆ రూమ్లోది ఇక్కడ తెచ్చినాను అనమాట. వాషింగ్ మిషన్ కూడా ఉండింది, కానీ మా అమ్మమ్మకే ఇచ్చేసాను అనమాట వాషింగ్ మిషన్. ఇంకా మనం వచ్చేసి మెయిన్ హాల్ ఇదే. హాల్లో కూడా అసలు 3 years అయిందనమాట మనం చేపలు తెచ్చి. ఈ చేపలు తెచ్చి 3 years అయింది. ఇప్పటికి ఏప్రిల్ వస్తే 4 years కంప్లీట్ అవుతుంది. ఇంక ఇదంతా అయినా ఇక్కడ కూడా చూడండి ఎన్ని ఉన్నాయో. ఇక్కడ అంతా ఈడ చూడండి ఇంకా ఎన్ని, అంతా ఇదే మా నాన్నమ్మ అనమాట. ఇంకా ఇదంతా బెడ్రూమ్. ఇది మెయిన్ బెడ్రూమ్ అన్నమాట. ఈ బెడ్రూమ్లో ఇక్కడ మా వాడైతే గిఫ్ట్ ఇచ్చినాడు లాస్ట్ ఇయర్ కన్నా, December 17. అసలు ఈ ఫోటో ఇవే కోన్ అని చెప్పిన పైన, ఆ కోన్ ఫోటోలు ఇవన్నీ. ఇంకన్నీ ఇవంతా పిఓపి బెడ్రూమ్కి ఇదంతా. ఇంకొచ్చేసి హాల్లో పిఓపి ఇదంతా. ఇంకా ఇదంతా హాల్ అనమాట. ఇది చూడండి, మా మమ్మీ అక్వేరియం పగిలిపోతే దీన్ని ఇట్లా పెట్టారనమాట. ఇది రివర్స్ పెట్టారు, ఒక సోకేస్ గ్లాస్. సూపర్ ఐడియా కదా ఇదంతా. ఇదే మన హౌస్ వీడియో. ఎలా ఖచ్చితంగా కామెంట్ చేయండి అనమాట.